అంటే ఇది కేవలం వ్యక్తుల దొంగతనమా కాదు, లేదా ఇందులో ఏ పార్టీ ప్రయోజనం పొందింది? సీరియస్ క్వశ్చన్ అడిగాను. సీరియస్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ మీ దగ్గర ఉందా? ఏ పార్టీ ప్రయోజనం? భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్ళు వారు. సో మేము అడిగాం, ఈ దొంగ సొమ్ముతో ఈ అనుమానం వచ్చింది, అడిగాను, సమాధానం ఇవ్వరా? సమాధానం మీరు ఇవ్వాల్సింది లేదు అని కాదు, అకౌంట్స్ చూపించండి. శ్రీరాముడిని పూజించే భక్తులు పంపించిన డబ్బు మీది కాదు. ఈ దేశం మీ డబ్బుతో జరగదండి. ఏ గుడి కూడా మీ గవర్నమెంట్ డబ్బుది కాదు, జనాల డబ్బు. ఆ జనాలు అడుగుతున్నారు, ఆ భక్తులు అడుగుతున్నారు. మా డబ్బు శ్రీరాముడికి ఇచ్చాం, మీరెవరు దొంగతనం చేసుకున్నారు? మీరెందుకు ఇల్లు కట్టుకుంటారు? మీరెందుకు పార్టీ నడుపుతున్నారు? నాకు చెప్పండి, తప్పేముంది అందులో? ఈ ట్రస్ట్ ఏర్పాటులో ప్రధానమంత్రి మీరే పెట్టారు, మీరేమంటారు, అన్నీ చేశారు మీరే. దానికి ఆన్సర్ ఇవ్వనంటే ఎలా? ఆన్సర్ ఇవ్వాలి కదా. నేను నాన్ బయాలజికల్, నేను దేవుడిని. ఇంకో యాక్టర్ ఉన్నాడు కదా, ఇవాళ చూసాం కదా, ఏంటి సాయిబాబా పక్కన ఈయన ఫోటో ఉంటే వినాయకుడికి ఉన్న లడ్డూని ఈయనకి తినిపించని, ఇది ఏంటి కర్మ ఈ దేశంలో? పార్లమెంట్ అనే బిల్డింగు మీరు డీలిమిటేషన్ తీసుకొచ్చే ముందే 5 years ముందే ఉన్న పార్లమెంట్ 800 పార్లమెంట్ని కట్టేటప్పుడే చెప్పే వీళ్ళు డీలిమిటేషన్కి వస్తున్నారని. ఆ పార్లమెంట్ బిల్డింగు ప్రజల సొత్తు. మీరు హోమాలు చేసుకుంటే మీరు ఇంట్లో చేయండి, ఏం ప్రాబ్లం లేదు. నాట్ ఇన్ మై పార్లమెంట్. అక్కడ పార్సికులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ట్రైబులు ఉన్నారు, దళితులు ఉన్నారు, అందరిది. ఇవన్నీ ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వాలి. నువ్వు యాంటీ హిందూ అంటే ఎలా? ఆయన చెప్పినట్టు హిందువుల డబ్బుని హిందువులు తింటున్నారు, మీకేంటయ్యా నొప్పి అని అంటే దొంగతనం ఓకేనా? అందులో ఎవరి డబ్బు దొంగతనమైనా నేరమే కదా. నేరమే కదా. హిందువుల డబ్బు హిందువులు తినవచ్చు, ముస్లింల డబ్బు తినవచ్చు, భారతీయ న్యాయ సమిత్రం లేదు. అండ్ దాని గురించి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోదీ గారిని మాట్లాడరు. అదే తిరుపతిలో కల్తీ తప్పు పోయి అబద్ధాలు చెప్పొచ్చు, అందులో ఈ కొవ్వు ఆ కొవ్వు ఈ కొవ్వు అని చెప్పొచ్చు, దాన్ని పాలిటిక్స్ చేయొచ్చు. రాముడి ఆంధ్ర నుంచి రాముడి దేవస్థానానికి పంపలేదా? ఎందుకు అయోధ్యకు తిరుపతి లడ్డూలే వెళ్ళాయి కదా. వాట్ ఈస్ యువర్ పాలిటిక్స్? వై ఆర్ యూ సైలెంట్ ఆన్ దిస్ ఇష్యూస్? వై ఆర్ యూ సైలెంట్ ఆన్ దిస్ ఇష్యూస్? వై ఆర్ యూ సైలెంట్ ఆన్ దిస్ ఇష్యూ? అడుగుతున్నది ఎవరు? ట్యాక్స్ కట్టుతున్న ఒక ప్రజ. నేను ₹1,00,00,000 సంపాదిస్తాను, అందులో 35-40 లక్షల రూపాయలు నేను ట్యాక్స్ కట్టుతాను. సో దట్ మిజోరంలోనో బీహార్లోనో ఇంకొకటిలో ఉన్న వాళ్ళకి, ఈ దేశంకి నేను చెమట పెట్టి సంపాదించి ట్యాక్స్ కడతా. అగ్గిపెట్టి తీసుకున్నా, పెట్రోల్ వేసుకున్నా, ఎందుకు కడుతున్నా నేను? నా దగ్గర లాక్కుంటున్నారు రూల్ చేసి, కాన్స్టిట్యూషనల్ రూల్ చేసి, మీ ట్యాక్స్ డబ్బు దేశం రోడ్ వేయడానికి స్కూల్. సో నా డబ్బు తీసుకుంటున్నారు కదా, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు?